మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెట్టు కొంకు లేని జన సైనికుడై పద జనసేన పార్టీలోకి వచ్చినటువంటి మనందరి పెద్దలు, ఇక్కడ మీ అందరి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నటువంటి మన మామిడి రామారావు గారు ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవటం, జనసేన పార్టీలోకి రావటం మాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. వారిని నేను జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన మామిడి రామారావు గారు కానీ ఆయన అనుచరులు కానీ జనసేన పార్టీలోకి రావటానికి ఒక ముఖ్య కారణం, గత 5 సంవత్సరాలుగా పాలకపక్షం, అధికార పక్షం తెలుగుదేశం పార్టీకి ఆయన ఎంతో సేవ చేశాడు. 2014లో ఈ నియోజకవర్గం నుంచి ఆయన చెప్పాడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని మేమే గెలిపించి అత్యధిక మెజారిటీతో ఇక్కడ గెలిపించి ఒక ఎమ్మెల్యేగా మేము చట్టసభలోకి పంపించామని. కానీ గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అప్పటి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకటం, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించడం వల్లనే ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈరోజు చంద్రబాబు గారు అధికార పీఠం మీద ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష అని మన అందరికీ తెలుసు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మన అభివృద్ధికి తోడ్పడతాడని నేను మనసారా కోరుకుంటున్నాను. గుంటూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానికి వచ్చావు కాబట్టి నీకు నేను నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి అందరి ముందు సభాముఖంగా చెప్పి, ఇదే వేదికగా ఇక్కడే గత 5 సంవత్సరాల మీ అందరికీ తెలుసు ఎంతో ఘనంగా నేను ఆ పార్టీలో తెలుగుదేశంలో చేరి శాయశక్తులా కృషి చేసి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి గెలవడానికి నా వంతు కృషి ఉందని మీ అందరి ముందు సభనీయంగా చెప్తున్నాను. 4 గంటల నిద్రాహారాలు లేకుండా చంద్రశేఖర్ గారిని గెలిపిస్తానని మీ అందరి ముందు సభనీయంగా చెప్తున్నాను. ఆ రోజు మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఎంత మెజార్టీ వచ్చిందో దానికి ఇంకొక వంతు అదనంగా మెజార్టీ వస్తుందని నేను ధైర్యంగా చెప్తున్నాను. మీ అందరూ కూడా నేను 4-5 రోజులు పెట్టి నేను పార్టీలో చేరబోయే ముందు అందరు మనస్తత్వాలు ఎట్టుండేవో తెలుసుకోవడానికి నేను సీతమ్మ కాలనీ కానీ, వెంకటరమణ కాలనీ కానీ, నల్లకుంట కానీ, ఎన్జిఓస్ కాలనీ కానీ, హౌసింగ్ బోర్డులో కానీ అందరం సంప్రదించాను. ఎంతో సుముఖంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చాలా గొప్పగా ఉన్నాయి. కుల మతాలకు అతీతంగా అందరిని నేను సమంగా చూసుకుంటాను. పేద విద్యార్థుల్ని ₹1 లేకుండా ఎటేళ్ళు వచ్చినా కానీ అతను విద్యార్థి ఎటేళ్ళు వచ్చినా ఛార్జీలు లేకుండా చేస్తానన్నాడు. ఆడవాళ్ళకి ఉచిత గ్యాస్ ఇస్తానన్నాడు. చాలా చెప్పాడు. అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా టైం పట్టుద్ది. అతను ఏదైతే చేయగలనని చెప్పి అందరినీ 100 మందితో కూర్చొని చర్చించి ఈ పథకం పెడితే మనం చేస్తామా ఫెయిల్ అవుతామని రేత్రిమా వాళ్ళు కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అతను వాగ్దానం చేస్తున్నాడు. అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కనుక సీఎం అయితే 100% అతను చెప్పినవన్నీ చేస్తాడని చెప్పి నాకు నమ్మకం ఉంది. For more updates, please subscribe 99 TV Telugu.